నేపాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. రాజధాని కాఠ్మాండు, లలిత్పూర్, భక్త్పూర్ జిల్లాలో ప్రభుత్వం కర్ఫ్యూ, నిషేధాజ్ఞలను మరింత కాలం పొడిగించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు నేపాలీ సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. హాస్పిటల్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు, పాలు, కూరగాయలు, ఔషధ దుకాణాలు వంటి అత్యవసర సేవలను కొనసాగిస్తున్నాయి. ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం నిర్ణీత సమయాల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు ఆదేశించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితులకు కారణం సెప్టెంబర్ 8న ప్రారంభమైన భారీ నిరసనలు. మొదట రాజధానిలో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించాయి. వేలాది మంది ప్రజలు వీధిలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిరసనల కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. భద్రతా దళాలు పలు చోట్ల బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నాయి. రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో సోషల్ మీడియాలో కూడా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజలను వదంతులు నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కోరుతుంది. ప్రస్తుతం నేపాల్లో అతిపెద్ద ప్రశ్న ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుంది? ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు జరుపుతుందా లేక మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సమస్యకు త్వరగా పరిష్కారం దొరకకపోతే ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక రంగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా నేపాల్ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది. శాంతియుత పరిష్కారం కోసం పలు వర్గాలు పిలుపునిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. భద్రతా బలగాలు హై అలర్ట్ లో ఉన్నాయి. కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తివేస్తారు? నిరసనలు ఎటు దారి తీస్తాయి? నేపాల్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించనుంది.